హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు RM9 తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం వివో యొక్క V20 ఫుల్ కెమెరా రివ్యూస్ అనేది తెలుసుకుందామండి. దీంట్లో ఫోటో శాంపిల్స్ కానీ వీడియో శాంపిల్స్ కానీ మీకు లాస్ట్లో చివరిలో పెడతాను. అదేవిధంగా కెమెరా గురించి టోటల్ డీటెయిల్స్ అనేది మీకు తెలియజేస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియో ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. V20 యొక్క కెమెరా ఫీచర్స్ అనేది ఏ విధంగా ఉన్నాయంటే, మనకి ఇక్కడ రియర్ కెమెరా వచ్చేసరికి మనకు మెయిన్ ఇప్పుడు చూసుకున్నట్టయితే బ్యాక్ సైడ్ ఉంది చూడండి. కెమెరా వచ్చేసరికి మనకి ఇక్కడ 64 MP మెగాపిక్సెల్ కెమెరా అని చెప్పి ఉంటుంది ఇందులో. అదేవిధంగా 8 MP అని చెప్పి మనకు వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. అదేవిధంగా 2 MP వచ్చేసరికి మనకు డెప్త్ సెన్సార్ అంటే బొకే షాట్స్ కోసం యూజ్ అవుతుందండి ఇది కెమెరా అనేది. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఇందులో ఐ ఆటో ఫోకస్ ఉంటుంది. అదేవిధంగా బాడీ ఆబ్జెక్ట్ ఆటో ఫోకస్ అని చెప్పి ఉంటుంది. ట్రైప్యాడ్ మోడ్ కూడా ఉంటుంది ఇందులో మనకు. అదేవిధంగా ఇక్కడ ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే 44 MP మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఎపర్చర్ స్క్రీన్ 2.0 ఉంటుంది. అండ్ మీకు ఇక్కడ ఫోటో సెక్షన్లోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ చూడండి, మనకు ఫోటోలో చూసుకున్నట్లయితే ఇక్కడ HDR అంటే ఫ్లాష్ లైట్ ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్లాష్ లైట్ ఉంటుంది. అదేవిధంగా మనకి ఇక్కడ తర్వాత చూసుకున్నట్లయితే మనకు HDR పోర్ట్ ఉంటుంది. అంటే HDR మనం ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఫిల్టర్స్ మరియు బ్యూటీ అని చెప్పి అంటే ఈ విధంగా ఉంటుంది. మనకు ఇచ్చిన ఫీచర్స్ అనేటివి ఇవేనండి, ఫిల్టర్స్ మరియు ఇక్కడ పోర్ట్రేట్ లైట్ ఎఫెక్ట్స్ అని చెప్పి చూడండి. ఇక్కడ ఇది అనేది మనకు మెయిన్గా ఇవ్వడం జరిగింది. ఇందులో మనకు వాళ్ళు ఇదే ఒకటి హైలైట్ ఈ ఫోన్లో. ఇక్కడ మనకి నచ్చినట్టుగా మనకి ఇక్కడ డిజైన్ అనేది చేసుకోవచ్చు, మనకు నచ్చినట్టుగా చేసుకోవచ్చు. లైట్ ఎఫెక్ట్స్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు అండి. మనం ఈ విధంగా ఉంటుంది. అది మీకు కొన్ని ఫోటో శాంపిల్స్లో మీకు చూపెడతాను. ఈజీగా ఉంటుంది. మనకి ఇక్కడ మనం మాత్రమే కలర్ వచ్చి మిగతా బ్యాక్గ్రౌండ్ అనేది బ్లాక్ వస్తుంది. అది ఒక మంచి ఆప్షన్ ఉంటుంది. అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ బ్లర్ అంటే మనకు తెలిసే ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది. ఆ తర్వాత చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ బ్యూటీ అనేది నేను ఆఫ్ చేస్తున్నానండి. ఇప్పుడు నార్మల్లోకి వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ 1x జూమ్ అని చెప్పి ఉంది చూడండి. 1x ఈ విధంగా 2x జూమ్ అని చెప్పి మనకు డిజిటల్గా మనం జూమ్ అనేది చేసుకోవచ్చు. ఆ తర్వాత మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇందులో మనకు లెన్స్ అనేది చూడండి. ఇక్కడ మనకు దీనిపై క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి సూపర్ వైడ్ యాంగిల్ అని చెప్పి మనకు ఒక ఇచ్చారు. మనకు ఏంటంటే వైడ్ యాంగిల్లో మనం ఫొటోస్ కూడా తీసుకోవచ్చు ఇందులో. అదేవిధంగా ఇందులో చూసుకున్నట్లయితే మళ్ళీ బొకే షాట్స్ అని కూడా ఇందులోనే ఇంక్లూడ్ చేయడం జరిగింది. సూపర్ మ్యాక్రో అంటే మనకు ఒక 4 సెంటీమీటర్స్ దూరం నుంచి ఏదైనా ఆబ్జెక్ట్ను కానీ ఏదైనా ఫ్లవర్ను కానీ మీరు ఈజీగా తీయవచ్చండి. ఫొటోస్ అనేది డీటెయిల్స్ అనేది చాలా క్లియర్గా రావడం జరుగుతుంది. అదేవిధంగా మనకు ఇందులో ఇది ఉంటుంది. మళ్ళీ సెట్టింగ్లోకి వెళ్ళినట్లయితే మీకు నచ్చిన సెట్టింగ్స్ అనేది మీరు చేసుకోవచ్చు. మిర్రర్ సెల్ఫీ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇందులో మనకు మెయిన్గా వచ్చేసరికి ఐ ఫోకస్ అని చెప్పి ఇవ్వడం జరిగింది కదా. ప్రతి ఒక్క దాంట్లో ఫోకస్ అని చెప్పి ఉంటుంది. ఇక్కడ మనకు నచ్చిన డిజైన్స్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. చూడండి మనకి ఇక్కడ ఐస్ దగ్గర ఈ విధంగా మనకు స్టైల్స్ అనేది ఐ ఫోకస్ అనేది ఇందులో చాలా మంచి ఫ్యూచర్ అనేది ఇవ్వడం జరిగింది. మనకు ఐని ఫోకస్ చేసుకొని మన ఫొటోస్ అనేది తీయడం జరుగుతుంది. చాలా బాగా నచ్చింది ఎఫెక్ట్ అనేది. నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను. ఈ విధంగా మీరు చేసుకోవచ్చు. అదేవిధంగా బాడీని కూడా మనకు తీసుకుంటుంది. బాడీ ఫోకస్లో కూడా ఉంటుంది. ఈ విధంగా ఆబ్జెక్ట్ ఫోకస్ కూడా ఈ విధంగా మనకు చూసుకోవచ్చు. చాలా బాగుంది. ఇది ఒక ఫీచర్ అనేది మంచిగా ఉంది. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఇందులో మన ఫోటో సెక్షన్లోనే ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి చూడండి మనకి ఇక్కడ ఫ్రెండ్స్, ఇక్కడ ఫ్రంట్ విషయానికి వచ్చేసరికి మనకి ఇక్కడ ఔరా స్క్రీన్ లైట్ అని చెప్పి ఉంటుంది. చూడండి నేను ఆన్ చేస్తున్నాను. ఇప్పుడు ఆటోపై క్లిక్ చేయగానే మనకు రాదు. అదేవిధంగా ఇక్కడ ఫిల్ అని చెప్పి చెప్పుడుతోటే ఇక్కడ మనకు చూడండి ఇక్కడ ఔరా స్క్రీన్ లైట్ అని చెప్పి ఉంది. ఇది మాత్రం నైట్లో చాలా
సూపర్గా వస్తున్నాయి ఫొటోస్ అనేది. ఈ విధంగా మీరు చేసుకోవచ్చు. ఆటోమేటిక్గా పోర్ట్రేట్లోకి వెళ్ళిపోవడం జరిగింది. మనకు నార్మల్ ఫోటోలో కూడా ఉంటుంది ఔరా స్క్రీన్ లైట్ అనేది. ఈ విధంగా హెచ్డిఆర్ అని చెప్పి ఉంటుంది. మీరు ఈ విధంగా మీకు నచ్చినట్టుగా మీరు చేసుకోవచ్చు. హెచ్డిఆర్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఫిల్టర్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఈ ఫిల్టర్స్ పై క్లిక్ చేసిన తర్వాత సేమ్ ఇదే విధంగా పోర్ట్రేట్ లైట్ ఎఫెక్ట్స్ అని చెప్పి ఇందాక చెప్పాను కదా, మనకు బ్యాక్గ్రౌండ్ ఒకటి బ్లాక్ అండ్ వైట్ వచ్చి మనం మాత్రం హైలైట్ అవుతాం. అదేవిధంగా రెయిన్బో కలర్స్ నచ్చిన ఫిల్టర్స్ అనేది మీరు అప్లై చేసుకోవచ్చు. ఇందులో మైక్ ఐ ఫోకస్ అని చెప్పి ఉంటుందండి. ఇప్పుడు నేను చూడండి, ఇట్లా కన్ను చూపెట్టగానే నాకు ఇక్కడ ఐకి టార్గెట్ చేస్తుంది. ఈ విధంగా మనకు ఐ ఉంటుంది, ఐ ఫోకస్ అని చెప్పి ఉంటుంది. అదేవిధంగా ఐ ఫోకస్ స్టైల్స్ కూడా మీకు చెప్పడం జరిగింది. ఈ విధంగా ఉంటుంది మనకు ఫ్రంట్ కెమెరా యొక్క షాంపిల్స్. ఆ తర్వాత చూసుకుని పోర్ట్రేట్లో చూపెడుతున్నాను మీకు. పోర్ట్రేట్లో సేమ్ అదేవిధంగా ఫ్లాష్ లైట్ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే స్టైల్ అని చెప్పి చూడండి. ఈ స్టైల్ పై క్లిక్ చేసుకున్నట్లయితే మీకు నచ్చిన ఎఫెక్ట్ అనేది ఈ విధంగా మనకి ఇక్కడ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి న్యాచురల్, ఈ విధంగా మనకు నచ్చిన స్టైల్స్ అనేది మనం ఇందులో చేసుకోవచ్చు. ఈ విధంగా మనకు నచ్చిన స్టైల్స్ అనేది తీసుకోవచ్చు. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఇందులో బ్యూటీ అని చెప్పి ఉంటుంది, ఫేస్ బ్యూటీ అని ఉంటుందండి. ఫేస్ బ్యూటీ అంటే మనకు ఫేస్ అనేది ఏ రకంగా ఎంతవరకు బ్యూటీ ఉండాలి, అదేవిధంగా స్కిన్ టోను, ఈ విధంగా చాలా ఆప్షన్స్ అనేది ఉన్నాయి. మీరు ప్రతి ఒక్క దాని గురించి చెప్పాలంటే కొంచెం వీడియో లెంత్ అవుతుందని చెప్పట్లేదు. ఈ ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చేసరికి ఇక్కడ మనకు సేమ్ అదేవిధంగా మనకి ఇందాక చెప్పినట్టుగా ఔరా స్క్రీన్ లైట్ అని చెప్పి ఉంటుంది, నార్మల్ స్క్రీన్ లైట్ కూడా ఉంటుంది. ఇక్కడ అపాచర్ బోకే అని చూడండి. బోకే అనేది మనకు ఎంతవరకు ఈ విధంగా సబ్జెక్ట్ను తీసుకొని మిగతా బ్యాక్గ్రౌండ్ అనేది ఎంతవరకు బ్లర్ కావాలని చెప్పి మనం అడ్జస్ట్ చేసుకొని కూడా ఇక్కడ తీసుకోవచ్చు అండి. ఇది ఒక మంచి విషయం. మనకు నచ్చిన బోకే అంటే వెనుక బ్యాక్గ్రౌండ్ అనేది బ్లర్ చేసుకోవచ్చు. ఈ విధంగా చాలా బాగుంటుంది. ఇక్కడ నైట్ అని చూడండి. నైట్ అంటే మనకు నైట్లో కూడా ఫోటో తీసుకోవడానికి నైట్ వర్షన్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇక్కడ నైట్ వర్షన్ పై క్లిక్ చేయగానే మనకి ఇక్కడ సింపుల్గా ఏం లేదు, ఇక్కడ ట్రైప్యాడ్ మోడ్ అని చెప్పి రావడం జరిగింది. చూడండి ఇక్కడ మనకు ట్రైప్యాడ్ మోడ్ అండి ఇది. ఈ ట్రైప్యాడ్ మోడ్ ఆన్ చేసుకొని తీసినట్లయితే మనకు ఫోటో అనేది ఇక్కడ షేక్ కాదు. ఆ తర్వాత ఇది ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆఫ్ చేయగానే మనకి ఈ విధంగా సింబల్ రావడం జరుగుతుంది. ఆన్ చేసుకున్నట్లయితే మనకు ఫోటో అనేది ఇక్కడ షేక్ కాదు. మోర్ అని చెప్పి లాస్ట్లో ఉంటుందండి. ఈ విధంగా మోర్ అని చెప్పి ఉంటుంది. ఈ మోర్ పై క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ చూడండి మనకు ఐ రిజల్యూషన్ అని చెప్పి ఈ విధంగా ఉంది చూడండి. దీనిపై క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా 64 MP మెయిన్ కెమెరా వచ్చేసరికి 64 MP కదా, ఫుల్ హెచ్డి క్లారిటీలో మనకు తీయడం జరుగుతుంది. హై రిజల్యూషన్తో తీయడం జరుగుతుంది. కొంచెం ఫోటో అనేది క్లారిటీగా రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇందులో ఫ్లాష్ లైట్ కూడా ఉంటుంది. ఇప్పుడు నేను ఫ్రంట్ స్విచ్ అవుతాను చూడండి. ఫ్రంట్ స్విచ్ గానే మనకి ఇక్కడ విధంగా 44 MP అల్ట్రా హెచ్డి అని చెప్పి ఉంది. అంటే ఫుల్ క్లారిటీ తోటి మనకు ఫోటో అనేది తీస్తుంది. సేమ్ అదే విధంగా ఉంటుంది. మనం ఫ్రంట్ విషయంలో మనకు బ్యూటీ అనేది మనం యాడ్ చేసుకోవచ్చండి. బ్యూటీ యాడ్ చేసుకొని మనం ఫొటోస్ కూడా దిగవచ్చు. తర్వాత చూసుకున్నట్లయితే పానోరమా ఉంటుంది, అది మనకు తెలిసే ఉంటుంది. లైవ్ ఫోటో అని చెప్పి ఉంటుంది. అదేవిధంగా స్లో మోషన్ అని చెప్పి ఉంటుంది. స్లో మోషన్లో మనకు చూసుకున్నట్లయితే చూడండి, వీడియో రెజల్యూషన్ వచ్చేసరికి మనకి ఇక్కడ 1080pలో చూసుకున్నట్లయితే 120 వరకు 1080pలో 120 వరకే పనిచేస్తుంది. ఆ తర్వాత 720 ఉన్నది చూడండి. 720లో వచ్చేసరికి మనకు 240 వరకు స్లో మోషన్ అనేది తీసుకోవచ్చు. మనకి ఇందులో ఇంతే ఉంది. టైం ల్యాబ్స్ అని చెప్పి ఉంటుంది. అదేవిధంగా ప్రో అని చెప్పి ఉంటుంది. ప్రో వర్షన్లో అంటే మనకు నచ్చినట్టుగా మనం తీసుకోవచ్చు అండి. మనం అపాచర్ కానీ లేకపోతే ఐఎస్ఓ కానీ ఎక్స్పోజర్ కానీ వైట్ బ్యాలెన్స్ కానీ మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకు ఫ్రంట్ అనేది లేదు, ఓన్లీ బ్యాక్ ఈ విధంగా మనం చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ తర్వాత చూసుకున్నట్లయితే మళ్ళీ మనకి ఇక్కడ ఏఆర్ స్టిక్కర్స్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఏఆర్ స్టిక్కర్స్ అంటే మనకు తెలిసే ఉంటుంది. కొన్ని స్టిక్కర్స్ అనేది ఇస్తారు ఫొటోస్కు సంబంధించి. చూడండి, నేను బ్యాక్ కెమెరాలో ఉన్నాయి, అదేవిధంగా ఫ్రంట్ కెమెరాలో కూడా ఉండడం జరిగింది. నేను ఫ్రంట్ కెమెరా ఆన్ చేస్తున్నాను. ఆన్ చేయగానే చూడండి నా ఫేస్ అనేది ఇక్కడ చూపెడుతున్నాను. స్టిక్కర్స్ ఏఆర్ స్టిక్కర్స్ అనేది క్లిక్ చేస్తున్నాను. ఈ విధంగా మీకు నచ్చినట్టుగా మీరు ఏఆర్ అంటే స్టిక్కర్స్ అనేది మీరు చేసుకోవచ్చు అండి. నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎలాంటి మనీ పే చేయడం అవసరం లేదు. ఈ విధంగా మీకు నచ్చినట్టుగా మీరు చేసుకోవచ్చు. మోర్లో ఇంకా డాక్యుమెంట్స్ అని చెప్పి ఉంటుంది. డాక్యుమెంట్ మీరు ఈ విధంగా మనకు స్కాన్ కూడా చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ విధంగా ఉంటుంది టోటల్గా మీకు ఈ కెమెరా వచ్చేసరికి. అదేవిధంగా ఇప్పుడు వీడియో సెక్షన్లోకి వెళ్దామండి. ఇప్పుడు వీడియో సెక్షన్లోకి వెళ్ళినట్టయితే మనకు చూడండి, బ్యాక్ కెమెరాలో వచ్చేసరికి మనకు ఫీచర్ అని చెప్పి ఉంటుందండి. మనకి ఈ విధంగా మనకు చూపెడతాను చూడండి. నేను సింపుల్గా ఏం లేదండి, ఫీచర్ పై క్లిక్ చేస్తున్నాను. అంటే ఒకేసారి నాకు రియర్ కెమెరా ఓపెన్ అవుతుంది, అదేవిధంగా ఫ్రంట్ కెమెరా అనేది ఓపెన్ అవుతుంది. ఈ విధంగా చూడండి
ఆ తర్వాత దీనిపై క్లిక్ చేసుకున్నట్లయితే బ్యాక్ కెమెరా చిన్నగా అవుతుంది, ఫ్రంట్ కెమెరా పెద్దగా అవుతుంది. ఈ విధంగా ఇక్కడ ఉంది చూడండి, ఈ డ్యూయల్ వ్యూ అని చెప్పి చూడండి. దీనిపై క్లిక్ చేయగానే ఫ్రంట్ కెమెరా ఓపెన్ అవుతుంది ఒకేసారి, అదేవిధంగా బ్యాక్ కెమెరా ఒకసారి ఓపెన్ అవుతుంది. ఈ విధంగా మీరు చూసుకోవచ్చు. ఇక్కడ నేను చూపెడుతున్నాను. ఈ విధంగా ఒకేసారి 2 కెమెరాస్ అనేది చెప్పి మనం చేసుకోవచ్చు ఈ డ్యూయల్ వ్యూలో. ఇక్కడ ఫిల్టర్స్ కూడా ఉంటాయండి. సేమ్ ఫిల్టర్స్ మనం వీడియోలో కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. ఆర్ట్ పోర్ట్రేట్ అని ఉంటుందండి ఇందులో. ఆర్ట్ పోర్ట్రేట్లో వచ్చేసరికి ఇక్కడ చూడండి కలర్ఫుల్ అని చెప్పి ఉంటుంది. కలర్ఫుల్ అని చెప్పంటే ఏం లేదండి, మనం మాత్రమే వీడియోలో హైలైట్ అవుతాం, బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్లాక్ అవుతుంది, అంటే బ్లాక్ అండ్ వైట్ అవుతుంది. ఈ విధంగా మనం చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే బోకే అని చెప్పి ఉంటుంది. బోకే అంటే బ్యాక్గ్రౌండ్ అనేది బ్లర్ చేసుకోవచ్చు. మనం హైలైట్ అవుతాం, బ్యాక్గ్రౌండ్ అనేది బ్లర్ అవుతుంది. ఈ విధంగా వీడియోలో కూడా ఈ విధంగా ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది ఈ ఫోన్లో. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఫిల్టర్స్ అంటే నార్మల్గా ఇచ్చే ఫిల్టర్స్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. మీకు నచ్చిన ఫిల్టర్స్ అనేది మీరు అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ చూడండి హ్యాండ్ సింబల్ని చూడండి. ఇది మనకు అల్ట్రా స్టేబుల్ అండి. మనకు వీడియో రికార్డ్ చేసేటప్పుడు ఎలాంటి షేక్ అనేది కాదు, కానీ 1080p 30 ఫ్రేమ్స్లో మాత్రమే రికార్డ్ అవుతుంది. మనకు మొబైల్ ఎంత షేక్ అంటే నార్మల్గా మనకు నడుచుకుంటూ పోయినా కూడా మనకు వీడియో అనేది ఎక్కడ షేక్ కాదు. ఈ విధంగా ఉంటుంది. ఆ తర్వాత చూస్తున్నట్లయితే మూవీ ఫ్రేమ్ అని చెప్పి ఈ విధంగా ఉంటుంది. అంటే మనకు సింపుల్ ఏం లేదు, ఒక ఆబ్జెక్ట్ అనేది ఇప్పుడు నేను మీకు చూపెడతాను చూడండి. దీనిపై క్లిక్ చేస్తున్నాను. ఈ విధంగా క్లిక్ చేయగానే మనకు దాన్ని మాత్రమే టార్గెట్ చేస్తుంది. చూడండి, ఎటు పక్కకు జరుగుతున్నాను, ముందుకు జరుగుతున్నాను. ఈ ఫ్రేమ్ అనేది ఆ విధంగా మనకు అట్లా జరుపుకుంటూ వెళ్ళిపోతుంది. ఈ విధంగా చూడండి, నేను ఇట్లా పైకి అంటుంటాను, నాకు అది చిన్నగా అవుతుంది. ఈ విధంగా ఉంటుంది. రిజల్యూషన్ వచ్చేసరికి చూడండి, మనకి ఇక్కడ 4K వచ్చేసరికి మనకు 30 FPS వరకే పనిచేస్తుంది. ఆ తర్వాత చూసుకున్నట్లయితే మనకు 1080p వచ్చేసరికి 30 ఫ్రేమ్స్ మరియు 50 ఫ్రేమ్స్లో రికార్డ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి ఇక్కడ 720 వచ్చేసరికి మనకి ఇందులో 30 FPS 60 ఫ్రేమ్స్ వరకు మనం రికార్డ్ అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా ఫ్రంట్ కెమెరాలో వచ్చేసరికి 40 అంటే 4K వరకు మరియు 1080p 120 30 ఫ్రేమ్స్లో మాత్రమే రికార్డ్ చేయొచ్చు. ఎలాంటి 60 కానీ 50 కానీ ఈ విధంగా లేదు. డైరెక్ట్గా మనకు 30 ఫ్రేమ్స్లోనే రికార్డ్ అవుతుంది ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చేసరికి. ఈ విధంగా వీడియో సెక్షన్ అనేది ఈ విధంగా ఉంటుంది. వీడియో శాంపిల్స్ మరియు ఫోటో శాంపిల్స్ అనేది మీకు లాస్ట్లో పెడతాను. ఒక్కొక్క ఎఫెక్ట్ అనేది ఏ విధంగా ఉంటుందని మీకు చూపెట్టడం జరుగుతుంది పూర్తిగా. కాబట్టి ఖచ్చితంగా మన వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దానిపై క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దాని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, ఫోటో శాంపిల్స్, వీడియో శాంపిల్స్ అనేది ప్రతి ఒక్కటి మీకు ఏ విధంగా ఉంటుంది అని చెప్పి పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోను మీరు చూడండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. Feeling so hollow, don't you know, don't you know, I'm living in shadow, don't you know, don't you know, I fell for fools gold, I fell for fools gold. What did I know? What did I know? I fell for fools gold, I fell for fools gold. What did I know? What did I know? You were fools gold. Yes, I did. ఇది Vivo V20 బ్యాక్ కెమెరా నుంచి రికార్డ్ చేయడం జరుగుతుంది. ఇది 4K 30 FPSలో రికార్డ్ చేస్తున్నాను. ఇప్పుడు వీడియో క్లారిటీ కూడా చూడొచ్చు. అదేవిధంగా నేను ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచే మాట్లాడడం జరుగుతుంది. ఆడియో క్లారిటీ కూడా మీరే చెప్పచ్చు. నేను నడుస్తాను, ఇమేజ్ స్టెబిలైజేషన్ అనేది ఏ విధంగా ఉందని మీరే చూడొచ్చు ఇక్కడ. అదేవిధంగా నేను అటు ఇటు తిరుగుతాను. ఇప్పుడు మనకు ఎక్స్పోజర్ అనేది ఏ విధంగా కంట్రోల్ అవుతుందని మీరే చూడొచ్చు ఇక్కడ.
ఫ్రెండ్స్ ఇది 1080p 50 ఫ్రేమ్స్లో రికార్డ్ చేస్తున్నాను వివో V20 బ్యాక్ కెమెరా నుంచి. మెయిన్ కెమెరా వచ్చేసరికి 64 MP మెగాపిక్సెల్ కెమెరా ఉందండి. నేను నడుస్తున్నాను, ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా మీరే చూడొచ్చు ఇక్కడ. ఇప్పుడు ఆటో ఎక్స్పోజర్ అనేది ఏ విధంగా కంట్రోల్ అవుతుందని మీరే చూడొచ్చు ఇక్కడ. నేను సబ్కి ఆపోజిట్లో ఉన్నాను, ఏ విధంగా ఉంటుంది. అదేవిధంగా మైక్ కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి రావడం జరుగుతుంది. ఆడియో కూడా ఏ విధంగా ఉందని మీరే చెక్ చేయొచ్చు ఇక్కడ. ఫ్రెండ్స్ ఇది నేను బ్యాక్ కెమెరా నుంచి అల్ట్రా స్టేబుల్ అనే మోడ్లో రికార్డ్ చేయడం జరుగుతుంది. చూడండి, నేను ఇప్పుడు నడుస్తాను, ఇమేజ్ స్టెబిలైజేషన్ అనేది ఏ విధంగా ఉంటుందనేది మీరే చూడొచ్చు ఇక్కడ. ఆటో ఎక్స్పోజర్ కూడా ఈ విధంగా కంట్రోల్ అవుతుంది, ఇట్లా ఉంటుంది. ఆడియో కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇది వైడ్ యాంగిల్ కెమెరా నుంచి మాట్లాడడం జరుగుతుంది. వీడియో అనేది ఏ విధంగా వస్తుందని మీరే చూడొచ్చు. ఈ వైడ్ యాంగిల్లో వస్తుంది, ఇంత సైజులో వస్తుంది. అదేవిధంగా వీడియో క్లారిటీ కూడా చూడొచ్చు, మీరు ఆడియో క్లారిటీ కూడా వినొచ్చు. ఇప్పుడు నేను మైక్ కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచే మాట్లాడడం జరుగుతుంది. ఈ విధంగా ఉంటుంది. 1080p 30 ఫ్రేమ్స్లో మాత్రమే రికార్డ్ అవుతుంది ఈ వీడియో. హాయ్ ఫ్రెండ్స్, ఇది బ్యాక్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నాను. ఆర్ట్ పోర్ట్రేట్ అనే ఆప్షన్ అనేది కొత్తగా రావడం జరిగింది. నేను ఒక్కనే కలర్ఫుల్గా కనబడతా, నా బ్యాక్గ్రౌండ్ అంతా బ్లాక్ అండ్ వైట్లో వస్తుంది. చూడండి, ఇది కూడా ఎక్స్పోజర్ అనేది ఏ విధంగా కంట్రోల్ చేస్తుందని మీరే చెప్పవచ్చు ఇక్కడ. దీనికి వీడియో రిజల్యూషన్ అంటే ఏది లేదండి, డైరెక్ట్గా మనకు వీడియో అనేది రికార్డ్ అవుతుంది. ఈ విధంగా ఉంటుంది. ఫ్రెండ్స్ ఇది బ్యాక్ కెమెరా నుంచి మనకు బొకే వీడియో తోటి తీయడం జరుగుతుంది. అంటే వెనుక మొత్తం బ్యాక్గ్రౌండ్ అనేది బ్లర్గా వస్తుంది, నేను మాత్రం హైలైట్గా కనబడతాను. చూడండి, అటు ఎక్స్పోజర్ అనేది ఏ విధంగా కంట్రోల్ అవుతుందని మీరే చూడొచ్చు ఇక్కడ. ఆడియో కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచే రికార్డ్ కావడం జరుగుతుంది. ఆడియో క్లారిటీ కూడా మీరే చెక్ చేయవచ్చు ఇక్కడ. ఫ్రెండ్స్ ఇది ఫీచర్ ఇన్ ఫ్యూచర్ మోడ్లో వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఫ్రంట్ కెమెరా అనేది ఈ విధంగా ఉంటుంది, బ్యాక్ కెమెరా గురించి కూడా రికార్డ్ అవుతుంది. ఒకేసారి 2 కెమెరాలు అనేది పనిచేస్తాయి. ఈ విధంగా ఇప్పుడు నేను ఫ్రంట్ కెమెరా కనబడుతున్నాను, బ్యాక్ కెమెరా అనేది ఈ విధంగా ఉంటుంది ఇక్కడ చూడండి. అదేవిధంగా ఇప్పుడు స్విచ్ అయ్యే అవకాశాలు ఏం లేవు దీనికి, ప్రస్తుతానికి ఈ విధంగా ఉంటుంది. ఫ్రెండ్స్ ఇది డ్యూయల్ వ్యూ కెమెరా అండి, అంటే ఒకేసారి 2 కెమెరాలను పనిచేస్తాయి. బ్యాక్ కెమెరా ఉన్ను ఫ్రంట్ కెమెరా అనేది ఈ విధంగా పనిచేస్తాయి. చూడండి, మనకి వీడియో క్లారిటీ కానీ ఆడియో క్లారిటీ కానీ ఏ విధంగా ఉందని మీరే చూడొచ్చు ఇక్కడ. ఫ్రెండ్స్ ఇది నేను ఫ్రంట్ కెమెరా నుంచి రికార్డ్ చేయడం జరుగుతుంది. 44 MP మెగాపిక్సెల్ కెమెరా ఉందండి. వివో V20 మొబైల్ నుంచి రికార్డ్ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు నేను నడుస్తున్నాను, ఇమేజ్ స్టెబిలైజేషన్ అనేది ఏ విధంగా ఉందనేది మీరే చూడొచ్చు ఇక్కడ. అదేవిధంగా ఇప్పుడు నేను అటు ఇటు తిరుగుతున్నాను, ఆటో ఎక్స్పోజర్ అనేది ఏ విధంగా కంట్రోల్ చేస్తుంది అనేది మీరే చూడొచ్చు ఇక్కడ. అదేవిధంగా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి రావడం జరుగుతుంది. ఆడియో క్లారిటీ కూడా మీరే చెక్ చేయవచ్చు ఇక్కడ. ఇది నేను 4Kలో రికార్డ్ చేస్తున్నాను. ఈ విధంగా ఉంటుంది 4K అనేది చూడండి ఇక్కడ. ఫ్రెండ్స్ ఇది వివో V20 మొబైల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నుంచి మాట్లాడడం జరుగుతుంది. 1080p 30 ఫ్రేమ్స్లో రికార్డ్ చేస్తున్నానండి. ఇప్పుడు చూడండి, ఇమేజ్ స్టెబిలైజేషన్ ఏ విధంగా ఉంది. అదేవిధంగా ఇప్పుడు నేను తిరుగుతున్నాను, ఆటో ఎక్స్పోజర్ అనేది ఏ విధంగా ఉందనేది మీరే చెక్ చేయవచ్చు ఇక్కడ. చూడండి, ఇక్కడ మనకు వీడియో క్లారిటీ అనేది ఈ విధంగా ఉంటుంది. అదేవిధంగా ఆడియో కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి రావడం జరుగుతుంది. ఆడియో క్లారిటీ కూడా మీరే చెక్ చేయవచ్చు ఇక్కడ. ఫ్రెండ్స్ ఇది వివో V20 ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నుంచి మాట్లాడడం జరుగుతుంది. ఇది స్టడీ సెల్ఫీ అండి, అంటే మనకు వీడియో అనేది దగ్గరికి వస్తుంది, జూమ్ అవుతుంది. క్రాప్ సిస్టమ్ అనేది ఈ విధంగా ఉంది. అదేవిధంగా ఇప్పుడు చూడండి, ఆటో ఎక్స్పోజర్ అనేది ఏ విధంగా కంట్రోల్ అవుతుందని మీరే చూడొచ్చు ఇక్కడ. ఇప్పుడు నేను నడుస్తాను, ఇమేజ్ స్టెబిలైజేషన్ అనేది ఏ విధంగా ఉందని మీరే చూడొచ్చు ఇక్కడ. నేను నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను, ఈ విధంగా ఉంటుంది ఇమేజ్ స్టెబిలైజేషన్ అనేది. అదేవిధంగా ఆడియో కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి రావడం జరుగుతుంది. ఆడియో క్లారిటీ కూడా మీరే చెక్ చేయవచ్చు ఇక్కడ. ఫ్రెండ్స్ ఇది చూసుకున్నట్లయితే ఫ్రంట్ కెమెరా నుంచి మాట్లాడడం జరుగుతుంది. చూడండి, నేను ఒక్కరిని కలర్లో కనబడుతున్నాను, వెనుక బ్యాక్గ్రౌండ్ అనేది మనకు బ్లాక్ అండ్ వైట్లో చూపెడుతుంది. ఈ విధంగా ఆప్షన్స్ అనేది మనకి ఇందులో వివో V20 ఫోన్లో మనకి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఒక మంచి లుక్ అనేది రావడం జరుగుతుంది, ఎందుకంటే మనం మాత్రమే హైలైట్ అవుతున్నాం. బ్యాక్గ్రౌండ్ అంతా మనకు బ్లాక్ అండ్ వైట్లో రావడం జరుగుతుంది. ఈ విధంగా మీరు చూడొచ్చు ఇక్కడ. ఫ్రెండ్స్ ఇది వివో V20 ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నుంచి మాట్లాడడం జరుగుతుంది. చూడండి, మనకు బొకే ఎఫెక్ట్ అనేది ఏ విధంగా ఉందని చూడొచ్చు. వెనుక బ్యాక్గ్రౌండ్ అనేది ఏ విధంగా బ్లర్ అయిందని చెప్పి మీకే అర్థమైపోతుంటుంది. ఇందులో మనకు ఆర్ట్ పోర్ట్ అని చెప్పి మనకి ఈ విధంగా ఆర్ట్ పోర్ట్రేట్ అని చెప్పి ఒక ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. మనకి వివో ఫోన్లో మనకు ఏంటంటే వీడియో అనేది కూడా వెనుక బ్యాక్గ్రౌండ్ అనేది బ్లర్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఉంటుంది.